ఆ వికాస్ అన్ని పోగొట్టుకుని వెక్సై ఉన్నాడు. మనల్ని ఎప్పుడైనా ఏ క్షణానైనా చంపే అవకాశం వస్తే అస్సలు వదులుకోడు. వాడికి ఓపిక నశించి ఇంత త్వరగా మళ్ళీ బొబ్బర్లంకొచ్చాడు. అన్నయ్య, నువ్వు నిజంగా రాముళ్లాగా, వదినమ్మ సీతలాగా చాలా బాగా సూట్ అయ్యారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. బావా, రాముడి గెటప్ లో నువ్వు బాగా సూట్ అయ్యావు. థ్యాంక్ యూ. మరి నేనుదినా? నువ్వు నిజంగానే అన్నకు తగ్గ తమ్ముడివి. ఇక లక్ష్మణుడి వేషం అంటే చెప్పాల్సిందేముంది, జీవిస్తున్నావు తెలుసా. థ్యాంక్ యూ వదినా. అవును విక్రమ్ గారు, మీకు గతం గుర్తులేదని సునైనా చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అదేం లేదు, నాకు గతం గుర్తుంది. చేతన్, మనం ఒక ఫోటో తీసుకుందామా? వై నాట్? ష్యూర్. అవును, సీత ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాను. అమ్మా సీతమ్మ తల్లి, ఈ గెటప్ లో మాకు ఫోటో కావాలి, వచ్చి నిలబడతావా? తప్పకుండా రేణుక. ఎవరో మిస్ అయ్యారు కదా? ఆంజనేయుడు లంకకు వెళ్ళాడు, అవతార్ మిస్. ఇంతకీ అవతార్ ఎక్కడికి వెళ్ళాడు? సరే, తను వచ్చేలోపు మనం కొన్ని స్టిల్స్ తీసుకుందాం. తే చేతన్. ఓకే. నన్నెవరో పిలిచినట్టున్నారు. అమ్మయ్యా, వచ్చావా? రా ఫొటోస్ దిగుదాం. వైజయంతి, అవునమృత, శ్రీరాముడికి రావణాసురుడికి యుద్ధం కదా, మరి రావణాసురుడి గెటప్ ఎవరేస్తున్నారు? ఇదిగో చేతన్ గారేస్తారు. ఎస్ చేతన్, నువ్వు రావణాసురుడి గెటప్ వేయాలి. నో 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 నో, నా వల్ల కాదు. అక్కడ స్టేజ్ మీదకి వెళ్తే నీ వల్లే అవుతుంది. మేకప్. సార్, అబ్బాబాబాబాబా, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఈ గెటప్ లో మీరు అదురు సార్, కత్తిలా ఉన్నారు సార్. నువ్వు వేయాల్సిందే మేకప్, సోపు కాదు. మా చేతన్ని తీసుకెళ్లి రావణాసురుడి గెటప్ వేసి తీసుకురా. ఓకే సార్, వెళ్ళు. సార్ మీరు రండి సార్, మీరు హీరోలా ఉంటారు సార్. రండి సార్, చెప్తాను. నాకే సోప్ వస్తావా?
బొమ్మ దగ్గర సెక్యూరిటీ ఏది నరసింహ? సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, సెక్యూరిటీ సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ. ఎస్ మేడం. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? పక్కకి వెళ్ళండి మేడం. సరే, నువ్వు ఆ రోడ్డు టర్నింగ్ లో ఉండు. ఓకే మేడం. నరసింహ, చెప్పండి నువ్వు ఇక్కడే మేడం. బొమ్మ దగ్గర కాపలాగా ఉండు. అలాగే మేడం. టేక్ కేర్. ఓకే మేడం. ఒసే అమృత, ఈ కలియుగ రావణాసుడి చేతిలో చావడానికి రా 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 రా. వల్లి, జల్దీ రా, నీ కోసం వెయిటింగ్. వల్లి, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. అవతార్, రా రా రా.
వల్లి హైదరాబాద్ హాస్పిటల్లో మనిద్దరం కలుసుకున్నా గుర్తుందా? అవును, ఒకరినొకరు ఇష్టపడి పాటలు కూడా పాడుకున్నాం అవతార్. వల్లి మళ్ళీ నిన్ను ఇక్కడ చూస్తానని నేను అసలు అనుకోలేదనుకో. నేను అనుకోలేదు అవతార్. వల్లి మీది బొబ్బర్లంక? అవును. అయితే మీ అమ్మా నాన్న ఎవరు వల్లి? ఒక అమ్మాయి ఒంటరిగా నీ కోసం వస్తే ఊరేంటి, మీ అమ్మా నాన్న ఎవరేంటని అడుగుతావు ఏంటవుతార్? వల్లి అవతార్, వెతుకుతుండగా కన్నుల్లో నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం. కరువుకు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలా చెప్పడం. ఊహల్లో ఉయ్యాలోపే సంతోషం రేగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం. అవతార్, ఏం చేస్తున్నావు? నాకు కళ్యాణ యోగం వచ్చిందని కోయిదోర చెప్పాడు వల్లి. కళ్యాణ యోగం వస్తే 3 ముళ్ళు వేయాల్సింది ఆ బొమ్మకు కాదు, నా మెళ్ళో. ఓహ్, అవును కదా, నిన్ను ఊహించుకుంటూ విగ్రహానికి వేశాను వల్లి. సరే, ఇప్పుడేంటవతార్? ఐ లవ్ యూ. బాయ్. వల్లి వల్లి వల్లి, మళ్ళీ ఎప్పుడు కలిసేది చెప్పకుండా వెళ్ళిపోయింది. వల్లి వల్లి వల్లి.
చుట్టూన్నా నువ్వు సింహంలా బొబ్బర్లంక వెళ్ళి తొలకొట్టి రావాలి. ఆ సౌండ్ కి అమృత మూర్ఛపోవాలి. వికాస్ ఖచ్చితంగా బొబ్బర్లంక వచ్చి ఉంటాడు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఈ టైట్ సెక్యూరిటీ చూస్తుంటే ఏదో జరగబోతోందని అనిపిస్తుంది. వికాస్ వస్తే అమృతకు తెలియకుండా ఉంటుందా? ఏదేమైనా సరే వాళ్ళిద్దరిని సర్వనాశనం చేయాలి. అమృత, శర్వాణి, మొత్తం సెర్చ్ చేసావా? అంతా సెర్చ్ చేశాను అమృత. వాడెక్కడా కనిపించలేదు. లేదు శర్వాణి, వాడొచ్చాడు. ఎక్కడో మనకి దగ్గరగా దాక్కున్నాడు. ఎక్కడ దాక్కునుంటాడు? మొత్తం వెతికాను అమృత. ఇప్పుడు రామాయణ యుద్ధం అయిపోయాక నేను మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్తాను. అప్పుడు వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా బయటికి వస్తాడు. ఆ టైంలో వాడిని పట్టుకోవడానికి ట్రై చేయండి. అమృత, నువ్విప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళటం అవసరమా? ఏంటి శర్వాణి, భయపడుతున్నావా? అది కాదమృత, అసలు వాడి గేమ్ ఏంటో అర్థం కావట్లేదు. శర్వాణి, ముందు నువ్వు వెళ్ళు. వాడేం చేస్తాడో చూద్దాం. నువ్వు వెళ్ళు. వసాయ్ అమృత, నువ్వు స్టేజ్ మీదకి రావాలి. రా 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 రా. ఏమైంది రేణుక? అదే తెలియడం లేదు. హఠాత్తుగా ఎందుకు ఏడుస్తున్నాడో. నా దగ్గరికి రానన్నా. అయ్యో, ఏడుకు 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 పడుకో. ఏడుకు నాన్నా, ఏడుకు. రేణు, పడుకోబెట్టొచ్చు కదా. అయ్యో, ఎంత పడుకోబెట్టినా పడుకోవట్లేదు అమృత. ఏడుకు నాన్నా, ఏడుకు ఏడుకు. ఇచ్చుడిచ్చుడు. ఓ, ఏడుకు ఏడుకు. రే నాన్నా, రేపు నాకేదైనా అయితే మీ పెద్దమ్మే నీకు దిక్కురా. రేణుక, ఏంటా మాటలు? నేనేం సరదాగా చెప్పట్లేదు. వీణ్ణెప్పటికైనా నువ్వే చూసుకోవాలమృత. సరే, నా కొడుకు నాకు బరువవుతాడా ఏంటి? ఏరేనన్నా. అమ్మో, నువ్వు కొడుకనగానే ఏడు పాపేశాడు అమృత.